రైట్, సో శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఫెయిలియర్ మీట్ ని ఇంకాస్త ఎంటర్టైనింగ్ గా మార్చుతాము. ఏంటంటే చాలా రోజుల నుంచి మా ఆటో రాంప్రసాద్ గారి ఆటోలు మిస్ అవుతున్నాయి కాబట్టి ఆయనకి సంబంధించిన ఒక మంచి గేమ్ ప్లాన్ చేశాను. ఫెయిలియర్ డైరెక్టర్ రాంప్రసాద్ గారు రండి. ఈ ఆటో పంచులతో పాటు వేరే పంచులు కూడా మనకి పంచప్రసాద్ ఉన్నాడు, వాడు కూడా గేమ్ లో పార్టిసిపేట్ చేస్తాడు. ఇటువైపు నుంచి పంచప్రసాద్ గారు, ఇటువైపు నుంచి ఆటో ప్రసాద్ గారు. మనం సాధారణంగా చాలా సార్లు డమ్ స్లాట్ చూసుంటాం, ఇది ఆటో డమ్ స్లాట్స్. ఓహో, ఓకే 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 ఓకే, డన్ డన్ డన్, సూపర్ గా ఉంటది. సో క్యారీ ఆన్ గైస్. ఇప్పుడు ఈ టీం నుంచి లీడర్ మన ఇమ్ము, ఇటు నుంచి ఏమో నరేష్. అది మీకోసం. మీకెందుకు వస్తాం? నేను మిమ్మల్ని అడుగుతాను. నేను కూడా ఆడొచ్చా? ఎవరైనా ఆడొచ్చు మేడం, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఓకే ఓకే ఓకే, అంటే ఇది మీ స్పెషలైజేషన్ కానీ ట్రై చేస్తాము. సో బేసిక్లీ మీరు ఇప్పుడు ఒక వస్తువు చూపిస్తారు, దాని మీద ఒక ఆటో పంచ్ చెయ్యాలి. ఆటో పంచ్ కాదు, ఆ ఆటో పంచ్ లోంచి మీరు ఒక వర్డ్ క్రియేట్ అవుద్ది, అది పేరు చెప్పండి చాలంతే. ఓహో, ఓకే 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 ఓకే, రెడీ రెడీ. ఫస్ట్ టీం మీదే. ఓకే, ఇది కాకి అవుతాడు, ఉరితాడు. నేను చెప్పచ్చా? ఈ టీం కాదు, ఈ టీం కి పట్టుకోసారి. ఇది తాడు అంటే నాడ కూడా అంటారు దీన్ని. అరే కాకినాడ. yes ఇది మీకు ఇడు ఎలా తెలుసు, ఈజీగా ఉంటాయి మీకు. ఓకే, ఐరన్ ఐరన్ లెగ్, ఐరన్ లెగ్, ఐరన్ లెగ్. మా అమ్మాయిని అడిగింది. ఇప్పుడు రష్మి గారు ఆ వైపు కూర్చున్నారు కాబట్టి నేనే హోస్ట్ గా మారి, రష్మి గారు మీరు తొందరపడి చెప్పారు కాబట్టి ఆ పాయింట్ వాళ్ళకి వెళ్తుంది. సో 1 all, మీకు ఒక పాయింట్, వాళ్ళకు ఒక పాయింట్. ఇప్పుడు ఒకళ్ళు చెప్పిన పాయింట్ మాకు వచ్చి మేము ఆలోచించి చెప్తాం. అయితే నువ్వు వెళ్ళిపోరా బయటికి. అరే ఏంట్రా ఇది? ఇప్పుడు మీకు రెడీ? మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి తినేస్తాడు. ఫుట్బాల్. అన్నా నువ్వు కనిపించే కన్నా. ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్. సో రష్మి గారు టీం 2 points తో లీడ్ లో ఉంది. ఇప్పుడు నరేష్ గారి టీం కి ఈ పజిల్ కనిపెట్టండి. అద్దం. అద్దంకి. అద్దంకి. ఈ రౌండ్ ముగించేటప్పటికి రష్మి గారి టీం 2 points, నరేష్ గారి టీం ఆల్సో 2 points. ఈ పజిల్ రష్మి గారి టీం కి. వరల్డ్ కప్. వెరీ గుడ్, రష్మి గారి టీం కి 3rd point. ఇప్పుడు నరేష్ గారి టీం కి ఈ పజిల్. పామాయిల్ పామాయిల్ పామాయిల్. చాలా కష్టం ఇది. అది ఏంటి? అది క్యాటా మౌసా? ఏదోటి. చెట్టు, సూర్య. సో మీరు కూడా గెస్ చేసి పెట్టండి, చెప్పొద్దు ఎవరు. వాళ్ళు చెప్పలేకపోతే మీరే చెప్పాలి. 5 4 సూర్య కిరణ్. 3 2 1. నరేష్ గారి టీం మీరు ఇప్పుడు ట్రై చేయొచ్చు. సూర్యవంశం. 5 4 3 2 1. టైమ్ అప్. సన్మొక్క. టైమ్ అప్. నేను ముందు నుంచి చెప్పాను ఇది చాలా కష్టం అని, నాకు కూడా తెలియదు. ఊరికి పెట్టా అంతే, ఊరికి పెట్టా అంతే. రామ్ ప్రసాద్ గారు జెన్యూన్ గా ప్లే చేయడం అంటే ఈ ఆన్సర్ ఇక్కడ కూడా చెప్పరా, నువ్వు చెప్పరా. ఇప్పుడు సీరియస్, ఒక్క నిమిషం. అరే నరేష్ ఇట్రా. సతం దా. హలో, ఇది మా ఛాన్స్ ఇప్పుడు. ఇది చెప్పండి, ఇది చెప్పండి మీరే. కాదు, ప్రాపర్టీ ఏంటి? ప్రాపర్టీ ఇదంతా అమ్మా, ఇల్లు ఇది. ఇది కుండి, ఆలు. 3 idiots. సరిగా ఉండండి, కూర్చోండి రా, కూర్చోండి. సరిగా చెప్పాలి, వాళ్ళు చూడండి, వాళ్ళ ముగ్గురు చూస్తే అర్థమైపోతుంది మీకు. చెత్త కుండి. నేను పోతాను, నేను పోతాను, నాకు ఇది వద్దు. అమ్మా ఆన్సర్ ఓకే, మేము చెత్త. పరమచెత్తరు నువ్వు, పరమచెత్తరు నువ్వు. ఇప్పుడు మీకురా, మీకు. ఎస్. సూర్యరశ్మి, సూర్యరశ్మి, సూర్యరశ్మి. సో వీళ్ళు 4 points, వీళ్ళు 4 points లో ఉన్నారు. మ్యామ్ వాళ్ళకి చెప్పండి మ్యామ్, వాళ్ళు చాలా ఈజీగా ఇస్తున్నారు. ఏ చెత్త కుంటి కంటే ఈజీ కాదురా. ఇప్పుడు ఊరికే నవీన్ నిలరా. రామ్ ప్రసాద్ గారు మళ్ళీ ఏది లేదు, మనం ముగ్గురు నుంచి అన్నెసెసరీ చేయొద్దు.
ట్రై చేయండి వచ్చేస్తుంది మేడం మీరు ట్రై చేసి గడ్డం గడ్డం ఆ, 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 ఆ. గడ్డం గడ్డం గ్యాంగ్ సో 5 పాయింట్స్. దేవుడా ఎక్కడన్నా తొండి జరిగితే వాళ్ళకి కూడా షుగర్ వచ్చేటట్టు చూడు తండ్రి. అమ్మ ఇది వీళ్ళకి ఓకే ఓకే. డి తీపు. టి బాబా ఆయనకి నిజంగా ఒంట్లో బాగాలేదు. ఏ అది మంచిగా చెప్పట్లేదు. డికాషన్ 5 ఒరే టికాచనే Cheers! 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 3 2 1 టైం అప్. టైం అప్. మళ్ళీ చూపించండి. Cheers! 10 అమ్మా లెక్క పెట్టండి అమ్మా. పచ్చడి ఒక నిమిషం మీరు నెగ్గారు. ఈ ప్రపంచంలో పచ్చడి ఎవడైనా ఇటు కాదు. అరే మీకోసం ఇంటిచ్చాను రా. నా కోసం ఇటు తీసి ఇంతవరకు స్టార్టింగ్ అయిందనా. నూకరాజు చెప్పింది కరెక్ట్. టీ కప్ తీసుకొని మళ్ళీ చియర్స్ అని చెప్పి అవన్నీ చెప్పి కొంచెం కన్ఫ్యూజ్ చేసినా కూడా పచ్చ కలర్ లో ఉన్న డి చూపించింది వల్ల పచ్చడి అని మీరు కనిపెట్టి ఉండాల్సింది మిస్ అయ్యారు. కాబట్టి ఒక పాయింట్ రష్మి గారి టీం కి. నెక్స్ట్ రష్మి గారి టీం కి. ఇది కూడా చాలా జెన్యున్ ఉంటుంది మేడం, కొంచెం కష్టంగా ఆలోచించాలి. పెట్టరా ఇప్పుడు మాకే కదా. ఆ. సరే క్షమించండి, గొడవకి రాకండి. బొమ్మను చూడండి, నన్ను చూడండి, మిస్ అవ్వద్దు. టైం బాంబ్ కాదు వెళ్ళి కూర్చో ఎండుకులాడా. మనం 5 4 అమ్మ అప్పుడేనా 3 2 1 టైం అప్. అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు, కథలు మింగమనలే. టాయిలెట్ ని కనిపెట్టడానికి మీరే కరెక్ట్ అని మళ్ళీ నిరూపించుకున్నారు. కాబట్టి నరేష్ గారి టీం కి ఒక పాయింట్ ఇస్తున్నాం. అయినా కూడా రష్మి గారి టీం 6 పాయింట్స్ తో లీడ్ లో ఉంది. మీరు 5 పాయింట్స్ లో ఉన్నారు. సో ఈ గేమ్ జాగ్రత్తగా ఆడండి. సో పజిల్ ఇస్ ఫర్ నరేష్ గారి టీం కి. పెన్ డ్రైవ్ కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఈక్వల్ గా ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ పజిల్ రష్మి గారికి. నరేష్ ఓడిపోరా. వద్దు. రష్మి గారు మాకే ఎందుకు ఇంత టఫ్ ఇస్తున్నారు వీళ్ళు? ఆన్సర్. బలగం. బలగం కాకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి. ఫుట్బాల్. రైట్ ఆన్సర్. అదేంటి ఒక దాంట్లో మా దగ్గర 2 ఆన్సర్లు తీసుకున్నారు వీళ్ళు. అబ్బో అయ్యేదో పెద్ద కష్టమైనది మీరు చెప్పేశారు. ఓకే, ఈ రౌండ్ ఎండ్ లో రష్మి గారి టీం కి 7 పాయింట్స్. ఇప్పుడు వీళ్ళండి. ఎస్, ఇమ్మిట్ రావా. సరిగ్గా చూపిండి, తొండొద్దు. ఓకే నరేష్ డిస్కస్ చేద్దాం. పట్టుకో. మణికొండ ఏం ఫీల్ ఉండదు మామయ్య. నాకు చిన్న ఐడియా వచ్చింది మ్యామ్. ఇట్రా ఇమ్ము ఇట్రా. ఆ మనీ నాకు ఇవ్వు. ఏ కొండ మీద పెడతాయింది. కాదబ్బా, వాళ్ళకి ఇంకో క్వశ్చన్. మనీ బౌల్. నల్లదనం. వెళ్ళరా ఇప్పుడు వెళ్ళరా, ఇలా పట్టుకో. పని మనిషి. రామ్ ప్రసాద్ గారు అండ్ ప్రసాద్ గారు, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ పజిల్ ఫర్ బోత్ ద టీమ్స్. ఎందుకంటే ఇద్దరు కూడా 7 పాయింట్స్ లో లీడింగ్ లో ఉన్నారు. కాబట్టి మీరు వన్స్ పెట్టిన తర్వాత 5 4 3 2 1 అంతే కౌంట్. అంతలో ఎవరు కనిపెడితే వాళ్ళకే పాయింట్. ఇప్పుడే చెప్పకూడదు, మొత్తం అంతా పెట్టని 3 2 1 అని చెప్పిన తర్వాతే చెప్పాలి. అమ్మాయి ఏందమ్మా ఇది, ఇంత పెద్ద పంచి ఎప్పుడు చూడలే నేను. మేము డ్రాప్ అయిపోవడం బెటర్. ఎవరెవరు ముందొచ్చి చూస్తారో చూసుకోండి. ఓకే, 10 9 ఇగో మొత్తం రష్. నువ్వు చేయి బ్రష్. కాదు
ఇదంతా సంత 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 సంత. నేను చెప్పేది జాగ్రత్త మళ్ళీ వినండి. మీరు ప్రాపర్ గా మొత్తం స్టేజ్ అంతా చూసారు కదా, దానికి ఒక మంచి ఆన్సర్ ఉంది. ఆడియన్స్ కి బాగా అబ్జర్వ్ చేయండి, స్టేజ్ అంతా బాగా చూడండి. ఇది జబర్దస్త్ షో. లేదు, స్టేజ్ అంతా అని చెప్పినప్పుడు పంచప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఇది జాతర. కాదు, అన్నప్రసన్న 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 అన్నప్రసన్న. ఇది జాతర అన్నప్రసన్న. లక్ష్మీ ప్రసన్న. ఇది తొండికేమమ్మా నిజంగా తెలుసా? బ్లాక్ టాయ్సా? బారసాల బారసాల. బారసాల కాకి పిల్ల ఉంటదా? అన్నప్రసన్న ఐరన్ బాక్స్ ఉంటదా? అమ్మా ఇది అన్నప్రసన్న కూడా కాదు, ఉండు. తమ్ముడు ప్రసన్న. మరి లేదురా. ఇవన్నీ కాదుకొని మీకోసం చెప్పండి. 500 ప్యాకెట్. ఇప్పుడు చెప్పండి, ఇది ఈజీగా చెప్పండి మేడం. మీరు చెప్పేస్తారు మేడం. ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయని ముందు చెప్పండి. చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. మనీ మనీ మోర్ మనీ. ఆల్ రైట్, వెల్ డన్ నరేష్ అండ్ టీమ్, వెల్ డన్ వెల్ డన్. థ్యాంక్ యూ. కానీ మీ ఇద్దరిని మెచ్చుకోవాలబ్బా, నిజంగా చాలా ఎఫర్ట్స్ పెట్టి, ఇట్స్ నాట్ ఈజీ. ఉన్న వస్తువుల్లో ఏదో రకంగా అది క్రియేట్ చేయడం. వెల్ డన్ గైస్, వెల్ డన్ టు ఆటో రామ్ ప్రసాద్ గారు అండ్ పంచప్రసాద్ గారు.